హాయ్ అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడో, లేదా రోటీన్ కూరలు తిని బోర్ కొట్టినప్పుడో, నాన్ వెజ్‌కి ఏమాత్రం తీసిపోని రుచితో ఏదైనా కమ్మగా తినాలనిపిస్తే, ఈ మిల్ మేకర్ పచ్చిశనగపప్పు కర్రీని ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఈ గ్రేవీ కలుపుకొని తింటే చాలా బావుంటుంది. మరి దీన్ని ఈజీగా, సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి. అందులో పావు కప్పు పచ్చిశనగపప్పు వేసి శుభ్రంగా కడిగి, ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు నీళ్లు వేయండి. ఉప్పు కూడా కొంచెం వేసి మూత పెట్టి, ఒక 2 లేదా 3 విజిల్స్ రానివ్వండి. పప్పు మరీ మెత్తగా పేస్ట్‌లా అవ్వకూడదు. కాస్త పలుకుగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పెట్టి, అవి వేడయ్యాక ఒక కప్పు మిల్ మేకర్ వేయండి. 1, 2 నిమిషాల తర్వాత కొద్దిగా ఉప్పు వేసి, ఆ నీళ్ళన్నీ వంపేయండి. మిల్ మేకర్ కొంచెం చల్లారాక చేతితో గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోండి. ఇలా నీరంతా పిండేయటం వల్ల మనం వండే గ్రేవీని మిల్ మేకర్ చక్కగా పీల్చుకుని చాలా రుచిగా ఉంటుంది. తరువాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 3, 4 పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో చిన్న టమాటాలు 3 కూడా ముక్కలుగా కోసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు నూనె వేయండి. నూనె వేడెక్కాక 3 ఎండుమిర్చి, 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, ఒక జాపత్రి, ఒక అర టీ స్పూన్ షాజీరా వేసి దోరగా వేయించండి. ఇవి వేగుతుండగానే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా చక్కగా వేయించండి. ఇది కొంచెం వేగాక అందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి. ఆ తరువాత టమాటా పేస్ట్ కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ వేసి చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలపండి. ఆ తర్వాత ఒక అరకప్పు పెరుగు వేసి మొత్తం గ్రేవీలో కలిసిపోయేలా చక్కగా తిప్పుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక మంట సిమ్‌లో పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించండి. చూడండి, నూనె పైకి తేలుతుంది కదా! ఇప్పుడు మనం గట్టిగా పిండి పెట్టుకున్న మిల్ మేకర్ ఉడికించిన పచ్చిశనగపప్పు ఇందులో వేసేయండి. గ్రేవీ అంతా వీటికి పట్టేలా బాగా కలిపి, మీ కారానికి తగ్గట్టుగా 1 లేదా 1.5 టీ స్పూన్లు కారం వేయండి. మూత పెట్టి మసాలాలన్నీ పట్టేలా కరెక్ట్‌గా ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాల తరువాత మూత తీసి, మీకు గ్రేవీకి తగ్గట్టుగా ఒకటో లేదా 1.5 గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఇప్పుడే ఇందులో చిటికెడు పంచదార వేయండి. కూరలో పంచదార ఏంటని ఆశ్చర్యపోకండి. మనం ఇందులో పెరుగు, టమాటా వాడాం కదా! ఆ పులుపును బ్యాలెన్స్ చేసి కూర టేస్ట్‌ని పెంచి సీక్రెట్ ఈ చిటికెడు పంచదారేనండి. ఇక మూత పెట్టి మీడియం మంట మీద గ్రేవీ చిక్కబడే వరకు అంటే ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఈ 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. గ్రేవీ ఎంత చక్కగా చిక్కబడిందో. ఇక చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర, అర టీ స్పూన్ గరం మసాలా చల్లేసి ఒకసారి అటు ఇటు తిప్పేసి స్టవ్ ఆపేయండి. అంతేనండి. ఎంతో కమ్మగా ఉండే మన మిల్ మేకర్ పచ్చిశనగపప్పు కూర రెడీ. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. చపాతీలోకైనా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కూర కూడా దీని ముందు సాటి రాదు. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా వెంటనే మీ వంటగదిలోకి వెళ్లి ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్‌లో నాతో పంచుకోండి.